గుర్తుపెట్టుకోండి, చనిపోయేటప్పుడే, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడే ఆ వ్యక్తి పరదైసుకు పంపబడాలా, పాతాళానికి పంపబడాలా అనే చిన్నపాటి తీర్పు జరుగుతుంది. ఎందుకంటే భూమి మీద అతడు జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆ తీర్పు జరుగుతుంది. కొంతమందిని వారికి తెలిసినంత వరకు సత్యమును అనుసరించి బ్రతికిన వాళ్ళని మనస్సాక్షిని బట్టి, ఎందుకంటే వాళ్ళకి సువార్త తెలియదు, మనస్సాక్షిని బట్టి తమకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బ్రతికారు. వాళ్ళకి సువార్త సత్యం చెప్తే కూడా విధేయత చూపుతారు అని దేవుడు అనుకున్న వాళ్ళందరినీ పరదేశికే నడిపిస్తాడు, నడిపించబోతున్నాడు. ఆల్రెడీ కొంతమందిని అక్కడికి చేర్చాడు, కొంతమందిని చేర్చబోతున్నాడు, మరి కొంతమందిని తీసుకోబోతున్నాడు. అలాగే మనస్సాక్షిని అనుసరించి బ్రతకకుండా తమకిష్టం వచ్చినట్లుగా తమ సొంత